హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. దమయంతి మాత్రం ఇంటికి వచ్చినా సరే ఇంకా రాధ గురించే తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. ఇంకా ఆ రాధది ఇంకా బావగారిది సేమ్ గ్రూప్ అవ్వడం ఏంటి, అసలు నాకు ఎక్కడ తోయడం లేదు. అసలు సేమ్ గ్రూప్ ఎలా మ్యాచ్ అవుతుంది? అసలు ఇంకా ఆ సీనయ్య మా దగ్గర ఏదైనా దాచేస్తున్నాడా? ఆ సీనయ్య ఇంకా ఆ రాధ చిట్టి అని కూడా తెలిసి కూడా మా దగ్గర ఏమైనా దాచేస్తున్నాడా? ఆ నిజాన్ని దాచిపెట్టి ఇలా చేస్తున్నాడా? అందుకనే ఆ నిజాన్ని దాచేసి ఇంకా అనుకోకుండా ఇంకా రాధని చిట్టి కాకుండా రాధలాగా ఇంటికి పంపించాడా? విక్రమ్కి దగ్గర అయ్యేలాగా చేశాడా ఏంటి? ఈ ప్రశ్నలు ఎన్నిగానో ప్రశ్నలు వస్తున్నాయి, కానీ సమాధానం మాత్రం ఒక్కటి దొరకడం లేదు. ఇప్పుడు ఎలా తెలుసుకోవాలి? రాధే చిట్టియా, లేకపోతే తను ఎవరు? తను ఎక్కడి నుండి వచ్చింది? అసలు బావగారికి సేమ్ గ్రూపు ఎలా మ్యాచ్ అవుతుంది? బావగారిది రాధది సేమ్ గ్రూప్ ఎలా అవుతుంది? అసలు అలా మ్యాచ్ ఎలా అవుతుంది? అసలు అర్థం కావడం లేదు. తండ్రి కూతుర్లు అయితేనే ఇలా బ్లడ్ గ్రూప్ సేమ్ అవుతుంది, కానీ ఇంకా రాధ ఎవరో కదా, రాధ వేరే వాళ్ళ అమ్మాయి. ఇంకా బావగారికి ఎలా మ్యాచ్ అయింది అసలు ఏం తెలియడం లేదు. ఒకసారి అన్నయ్యతో మాట్లాడాలి అనేసి ఇంకా భవానీ శంకర్కి ఫోన్ చేస్తుంది ఇంకా దమయంతి. ఇంకా భవానీ శంకర్, చెప్పమ్మా చెల్లమ్మ ఎలా ఉన్నావు అనేసి అంటే, నేను బాగానే ఉన్నాను అన్నయ్య, మీతో ఒక విషయం గురించి మాట్లాడాలని ఫోన్ చేశాను అనేసి అంటే, ఏంటమ్మది అనేసి అడుగుతూ ఉంటే, అన్నయ్య ఈరోజు మా బావగారికి తలకి గాయమైంది కదా అంటే, అవును అనేసి అంటే, అయితే తనకి బ్లడ్ అవసరమైంది, అది కూడా ఏబీ నెగిటివ్, అది దొరకలేదనేసి అందరినీ అడిగి చూసాము, తెలిసిన వాళ్ళని అందరినీ, అన్ని బ్లడ్ బ్యాంక్స్ని అన్నీ అడిగినా సరే ఇక్కడ అవైలబుల్గా లేదు అన్నారు. కానీ లాస్ట్ మూమెంట్లో ఇంకా ఆ రాధది కూడా సేమ్ బ్లడ్ గ్రూప్ అవ్వడంతో ఇంకా రాధ మా బావగారి ప్రాణాలని బ్రతికించడం జరిగింది. కానీ నాకు ఒక డౌట్ ఏంటో తెలుసా? మా బావగారిది రాధది సేమ్ గ్రూప్ ఎలా అవుతుంది అనేసి అంటే, అవునా అలా ఎలా జరిగింది అనేసి అంటే, అదే కదా నాకు కూడా అర్థం కాంది. ఇంకా ఆ రాధది మా బావగారిది సేమ్ గ్రూప్ ఎలా అవుతుంది? మా బావగారు ఇంకా అలాగే ఆ రాధ వేరు వేరు కదా, ఆ రాధ ఎక్కడి నుండో వచ్చిన అమ్మాయి, అలాంటిది మా బావగారికి సేమ్ గ్రూపు బ్లడ్ అవ్వడం ఏంటి? అసలు నాకేమీ అర్థం కావడం లేదు. ఇంకా అలా అవ్వడం అంటే ఉంటే ఇంకా తండ్రి కూతుర్లు అయితే అలా మ్యాచ్ అవుతుంది, కానీ వీళ్ళిద్దరు వేరు వేరు అన్నప్పుడు అలా ఎలా మ్యాచ్ అవుతుంది అనేసి అంటే, అవునా నాకు కూడా అర్థం కావడం లేదు, అలా ఎలా మ్యాచ్ అవుతుంది అనేసి భవానీ శంకర్ అంటే, ఇంకొక విషయం అన్నయ్య, మన దగ్గర ఆ సీనయ్య ఏదైనా దాచేస్తున్నాడా ఏంటి అనేసి ఇంకా దమయంతి అంటుంది. ఏమంటున్నావమ్మా చెల్లెమ్మ అంటే, అదే అన్నయ్య, ఆ సీనయ్యకి చిట్టి ఎవరో తెలుసు కదా, అలాంటప్పుడు ఇంకా ఆ చిట్టి ఎవరో ఇంకా ఒకవేళ ఆ చిట్టి అంటే ఈ రాధ ఆ సీనయ్యకి తెలిసి కూడా మనకి చెప్పకుండా ఎవరికి తెలియకుండా ఇంకా రాధని మన విక్కీకి దగ్గర చేసి ఇంకా వాళ్ళిద్దరూ అగ్రిమెంట్ పెళ్లి చేసుకునేలాగా ఇంకా ఈ ఇంట్లో అడుగు పెట్టేలాగా ఏమైనా ప్లాన్ చేశాడా అని అనిపిస్తుంది అనేసి అంటే, అవునా నువ్వు చెప్తూ ఉంటే నాకు కూడా డౌట్గానే ఉంది, కానీ ఆ సీనయ్య అలా ఎలా చేసి ఉంటాడు? ఒకవేళ తెలిసి ఉంటే ఇంకా నువ్వు ఇక్కడ ఉన్నావు కదా, ఒకవేళ తెలిసిపోతే రాధకి ప్రమాదం ఉంటుంది అని, ప్రాణానికే ప్రమాదం అని ఇంకా తను పంపించాడు కదా, అలాంటిది ఇంకా సినేకి ఒకవేళ తెలిసినా సరే ఇలా పంపించి ఉంటాడా అనేసి అంటే, అదే కదా అన్నయ్య నాకు కూడా అర్థం కాంది, అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నాను అంటే, నాకు కూడా అర్థం అవ్వడం లేదమ్మా, నువ్వు చెప్తూ ఉంటే నాకు కూడా ఫీజులు ఎగిరిపోయినట్టుగా అనిపిస్తుంది. అసలు తలలో అసలు నాకు ఏమీ తోయడం లేదు, అసలు నా మైండ్ ఎటు ఆలోచించాలనో అర్థం కావడం లేదు. అసలు నిజమే నువ్వు చెప్తూ ఉంటే ఒకవేళ సీనయ్య ఏదైనా దాచేస్తున్నాడా ఇంకా తెలుసుకోవాలి. అసలు అలా ఎలా మ్యాచ్ అవుతాయి బ్లడ్ గ్రూపు? అసలు నాకు కూడా అర్థం కావడం లేదు దమయంతి. సరే మన వాడున్నాడు కదా, ఈ సీనయ్యని ఒకసారి ఒక కన్ను వేసి ఉంచమనాలి అంటే, సరే అన్నయ్య త్వరగా తెలుసుకో అసలు ఆ రాధ ఎవరో. ఇంకా ఒకవేళ రాధ చిట్టి అయితే ఈ విషయాన్ని ఎవరికి తెలియకముందే మన
మనమే ఏదో ఒకటి చేయాలి అనేసి అంటే, సరే అమ్మా నేను చూస్తాను, నేను తెలుసుకుంటాను అనేసి భవానీ శంకర్ చెప్తాడు. ఇంకా దాంతో ఇంకా దమయంతి మాత్రం ఆలోచనలో పడిపోతుంది. ఇంకా మరోపక్క ఇంకా రాధ ఇంకా స్నానం చేస్తూ ఉంటుంది. ఇంకా స్నానం చేసిన తర్వాత చీర కట్టుకుందాం అనేసి ఇంకా హాల్లోకి వస్తుంది. అక్కడ ఇంకా విక్రమ్ పడుకొని ఉంటాడు. విక్రమ్ పడుకొని ఉన్నాడు కదా అనేసి ఇంకా చీర కట్టుకుంటూ ఉంటుంది. ఒక్కసారిగా విక్రమ్ లేచేసరికి ఇంకా చీర ఈజున రాధ కెవ్వున కేకలు వేస్తూ ఉంటుంది. ఏమైంది అంత గట్టిగా వచ్చారు అంటే, ఇంకా నేను చీర కట్టుకుంటున్నాను విక్రమ్ గారు, మీరు పడుకున్నాను అనుకున్నారు, అదేంటి సడన్గా లేచారు అంటే, నాకేం తెలుసు నువ్వు ఉన్న సంగతి అనేసి అంటూ మాట్లాడుతూ ఉంటారు. అదేంది ఇంకా కళ్ళు మూసుకోవడం లేదు, నేను శారీ కట్టుకుంటున్నాను, కళ్ళు మూసుకోండి అనేసి అంటుంది. దాంతో సరే అనేసి ఇంకా విక్రమ్ కళ్ళు మూసుకోవడంతో ఇంకా రాధ చీర కట్టుకుంటూ ఉంటుంది. ఇంకా అయిపోయిందా అనేసి విక్రమ్ అడుగుతూ ఉంటే, అయిపోయింది, కాస్త ఆగండి అనేసి ఇంకా రాధ అంటుంది. అలా ఇంకా సరదాగా మాట్లాడుకున్న తర్వాత ఇంకా ఈరోజు నన్ను గుడికి తీసుకువెళ్తారా అనేసి అంటుంది రాధ. దాంతో విక్రమ్ నాకు కాస్త డ్యూటీ ఉంది, ఈరోజు అర్జెంట్ కేసు ఉంది అనేసి అంటే, అయితే నేనే వెళ్తానులేండి అంటే, సరే అయితే కానీ జాగ్రత్త రాధా అనేసి అంటాడు విక్రమ్. ఎందుకని జాగ్రత్తలు చెప్తున్నారు అంటే, లేదు ఈ మధ్య కాస్త నువ్వు జాగ్రత్తగా ఉంటే బాగుంటుందనేసి చెప్తూ ఉన్నాను అనేసి ఇంకా విక్రమ్ అంటాడు. దాంతో సరే అనేసి ఇంకా రాధ అంటుంది. ఇంకా విక్రమ్ గారికి నా మీద ప్రేమ లేదు అంటూనే నా మీద తనకి తెలియకుండానే ప్రేమ చూపిస్తూ ఉన్నాడు. మళ్ళీ ఏదైనా అడిగితేనేమో నా మీద ప్రేమ లేదు అంటాడు. కానీ చూసావు కదా, ఇప్పుడు నేను గుడికి వెళ్తానంటేనే ఇంకా జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్తున్నాడు. మళ్ళీ ఇదంతా ప్రేమ ఉంటేనే కదా, ఎవరికైనా భార్య మీద ప్రేమ ఉంటే భర్త ఇలా ఇంకా జాగ్రత్తగా వెళ్ళి రమ్మని జాగ్రత్తలు చెప్తూ ఉంటాడు. ఇంకా కానీ నేను ఏదైనా అడిగితేనేమో విక్రమ్ గారు తప్పించుకుంటూ ఉన్నారు. చూద్దాం, కాలమే మా ఇద్దరిని ఏం చేయబోతుందో, మేమిద్దరం ఇంకా ఎలా ఉండబోతున్నామో కాలమే నిర్ణయిస్తుంది. ఇంకా భగవంతుడే మా ఇద్దరిని కలిపాడు కదా, ఆ భగవంతుడే మా ఇద్దరిని చూసుకుంటాడు ఇంకా అనేసి నేనైతే ఇంకా విక్రమ్ గారిని తప్పించి ఇంకా మరొకరిని నా జీవితంలోకి తీసుకురాలేను, ఇంకా రారు కూడా, ఇంకా విక్రమ్ గారే నా భర్త అనుకున్నాను అనేసి ఇంకా రాధ అనుకుంటుంది. ఇంకా కిచెన్లోకి వెళ్తుంది. అత్తయ్య గారు అంటే, ఏంటమ్మా రాధా అనేసి అంటే, ఇంకా అత్తయ్య గారు నేను గుడికి వెళ్ళేసి వస్తాను అనేసి అంటుంది. ఇంకా అవునా, విక్కీని కూడా తీసుకువెళ్ళొద్దా అంటే, లేదు అత్తయ్య గారు నేను మాత్రమే వెళ్ళేసి వస్తాను అనేసి ఇంకా తను గుడికి వెళ్తూ ఉంటుంది. ఇంకా దమయంతి ఆ మాటలు విని ఇంకా ఈ రాధ గుడికి వెళ్తుందా లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్తుందా అనేసి తెలుసుకోవాలి. ఒకసారి ఇంకా ఈ రాధని కనిపెడుతూ ఉండాలి, తను అసలు ఏం చేస్తుందో తెలుసుకుంటూ ఉండాలి అనేసి ఇంకా దమయంతి కూడా మెల్లిగా రాధని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది. ఇంకా రాధ నిజంగానే గుడికి వెళ్తుంది. దాంతో ఇంకా దమయంతి చాటుగా నించొని చూస్తూ ఉంటుంది. రాధ ఒక్కసారిగా తిరిగి చూసేసరికి దమయంతి వెనకాల ఉంటుంది. ఇంకా దాంతో ఈవిడేంటి నన్ను ఫాలో అవుతూ వచ్చిందా అంటే, నేను ఎక్కడికి వెళ్తున్నా అనేసి నన్ను ఫాలో అవుతూ వచ్చినట్టుగా ఉంది, ఇప్పుడు ఇస్తాను తనకు జలక్ అనేసి ఇంకా గుడి కాడ ఇంకా పూజ చేపిస్తూ ఉంటుంది. దాంతో ఇంకా పూజ ఎవరి పేరు మీద చేయాలి అమ్మ అంటే, ఇంకా రామచంద్రయ్య మీద పేరు చేయండి అంటే, ఇంకా అవునా అనేసి పూజ చేపిస్తూ ఉంటుంది. ఇంకా రామచంద్రయ్య పేరుతో ఇంకా అర్చన చేయించడంతో ఇంకా దమయంతి అదేంటి ఈ రాధ కాస్త ఎక్కువ చేస్తుంది, ఇంకా బావగారి పేరు మీద తను అర్చన చేయించడం ఏంటి అనేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ.